జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయము భక్తియోగము 13వ శ్లోకము. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఏ భక్తులైతే సకల ప్రాణులయందు ద్వేషభావము లేకుండా ఉంటారో, ఏ భక్తులైతే అన్ని ప్రాణులయందు స్నేహభావము కలిగి ఉంటారో, ఏ భక్తులైతే ఏ ప్రాణి దుఃఖిస్తూ ఉన్నా జాలి కలిగి వాటి శోకాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, ఏ భక్తులైతే దేహము యందు దేహ సంబంధమైన వస్తువులయందు వ్యక్తులయందు హద్దుమీరిన మమత లేకుండా ఉంటారో, ఏ భక్తులైతే తమ తమ శరీర యోగ్యతలను చూసుకొని గర్వించరో, ఏ భక్తులైతే సుఖాలు కలిగినప్పుడు పొంగిపోవటం, దుఃఖాలు కలిగినప్పుడు కృంగిపోవటం అనేది చేయకుండా ఉంటారో, ఏ భక్తులైతే శరీరానికి సోకేటటువంటి చలి వేడి లాంటి వాటిని ఓపికతో సహిస్తూ ఉంటారో, వారే నాకు చాలా ప్రియమైనటువంటి భక్తులు అంటూ శ్రీకృష్ణ భగవానుడు నిష్కామ కర్మ అంటే పనులు చేస్తూ ఫలాలను కోరనటువంటి వారు తనకు ప్రియమైనటువంటి భక్తులుగా మారటము కోసమని సంస్కరించుకోవలసినటువంటి లక్షణాలను, అలవాటు చేసుకోవలసినటువంటి లక్షణాలను గురించి స్వామి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ప్రతిరోజు శ్రీకృష్ణ భగవానుడికి ప్రియమైనటువంటి భక్తులముగా మనము మారటము కోసము ఏ ఏ గుణాలు శ్రీకృష్ణ భగవానుడు మనలో ఉండాలి అని అనుకుని చెబుతూ ఉన్నాడో, ఆయా గుణములన్నింటినీ ఒక్కొక్క దానిని ప్రతిరోజు నేను ఈ గుణాన్ని సంస్కరించుకోగలిగానా, నాలో ఈ గుణము ఉందా అంటూ మనమే ప్రతినిత్యము పరిశీలన చేసుకుంటూ శ్రీకృష్ణ భగవానుడికి ప్రియమైనటువంటి భక్తులముగా మారే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే
భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 7వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, చతుర్ముఖ బ్రహ్మ చెప్పగానే ప్రహ్లాదుడు శ్రీ నారసింహస్వామి వారి దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రణామము చేశాడు. స్వపాదమూలే పతితం తమర్భకం విలోక్య దేవః కృపయా పరిప్లుతః.
అప్పుడు వెంటనే శ్రీ నారసింహస్వామి పరమవాత్సల్యముతో తన పాద సన్నిధిన పడి ఉన్నటువంటి ఆ బాలుడిని పైకి లేవనెత్తి అతని శిరస్సు పైన తన శ్రీకరము నుంచి తన యొక్క అభయప్రదానము చేసేటటువంటి హస్తాన్ని ఉంచాడు. అంతే, ఆ కరస్పర్శతో సహా తత్ కరస్పర్శధుత అఖిల అశుభ సపది అభివ్యక్త పర ఆత్మదర్శన. ఆ నృసింహదేవుని కరస్పర్శ కలగగానే ప్రహ్లాదుని సకల అశుభాలు తొలగిపోయాయి. ఒక్కసారిగా ప్రహ్లాదుడికి ఆత్మస్వరూపము భగవత్స్వరూపము సాక్షాత్కారమయ్యాయి. ఆ ప్రహ్లాదుడు ఆనందముతో పరవశించిపోతున్నాడు. స్వామి పాద పద్మములను మనస్సులో నిలుపుకున్నందుకు పొంగినటువంటి భక్తితో హృదయము ప్రేమభరితమైపోయింది ప్రహ్లాదుడికి. కన్నులు అశ్రుపూర్ణములయ్యాయి. కన్నుల నిండా నీరు నిండింది. ఇక పరిపూర్ణమైనటువంటి ఏకాగ్ర మనస్సుతో, దృష్టితో, శ్రద్ధతో శ్రీ నారసింహ భగవానుడిని ప్రేమపూర్వకమైనటువంటి గద్గద వాక్కులతో ప్రహ్లాదుడు ఈ రకంగా స్తోత్రము చేయటం ప్రారంభం చేశాడు. ఓ ఈ భగవంతుడా, నేను రాక్షస జాతిలో పుట్టినటువంటి వాడిని. నిన్ను స్తోత్రము చేసే అర్హత నాకు లేదు తండ్రి. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను స్తోత్రము చేయజాలరు కదా తండ్రి. ఓ ఈ భగవంతుడా, ధనము, అందము, తపస్సు, పాండిత్యము, బుద్ధి ఇవేవి నిన్ను సంతుష్టిపరచడానికి సమర్థములు కానే కావు. వీటితో నిన్ను ప్రసన్నుడిని చేసుకోలేము కదా. అయితే ఒక జంతువు గజేంద్రుడు నిన్ను భక్తితో నీ హృదయాన్ని ఆకర్షించాడు కదా తండ్రి. కేవల భక్తితో నీ హృదయాన్ని ఆకర్షించాడు. ఓ ఈ భగవంతుడా, సాధారణంగా బ్రాహ్మణుడికి 12 గుణములు ఉండాలి అని అంటారు. ధర్మము, సత్యము, దమము, పాండిత్యము, మాత్సర్యము లేకుండట, తప్పులు చేస్తే సిగ్గుపడుట, ఓరిమి, అసూయ లేకుండుట, దానము, యజ్ఞము, ధైర్యము, వ్రతము ఇవన్నీ ఉంటే అతడిని బ్రాహ్మణుడు అని అంటారు. అయితే బ్రాహ్మణుడికి ఒకవేళ అరవిందనాభ పాదారవింద విముఖాత్ ఇన్ని ఉన్నా, ఇన్ని గుణములు ఉన్నా, ఓ ఈ పద్మనాభ, నీ పాదారవిందముల యందు కనుక భక్తి లేకపోతే అతను బ్రాహ్మణుడే కాడు. అతనికి నీ అనుగ్రహము లభించనే లభించదు కదా అంటూ ప్రహ్లాదుడు శ్రీ నారసింహస్వామి వారిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయము 13వ శ్లోకము. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖక్షమీ. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖక్షమీ. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
జై శ్రీమన్నారాయణ.